ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణంలో శివనామస్మరణ, సకల దేవతల కళ్యాణ వీక్షణం ఎంతటి పుణ్యప్రదమో దీప మహత్యం గురించి వినటం కూడా అంతే పుణ్యప్రదం. అటువంటి దీప మహత్యం గురించి, కార్తీక మాస వైభవం గురించి ప్రవచనామృతాన్ని అందించటానికి ఈరోజు మన వేదికపైకి వచ్చారు ప్రవచన సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. వారిని కోటి దీపోత్సవ వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. కార్తీక మాస వైశిష్ట్యం, అలానే కార్తీక దీపం యొక్క విశిష్టత, శివుని పూజా కైంకర్యంలోని వైశిష్ట్యం, అలానే కార్తీక మాసం యొక్క వైభవం గురించి మనకు ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా ప్రవచన సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని కోరుతున్నాం. ఈరోజు మన కోటి దీపోత్సవ వేదికపై మనల్ని అనుగ్రహించేందుకు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు, అలానే విజయేంద్ర సరస్వతి స్వామివారు మరికొద్ది సేపట్లో ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. అలానే అత్యద్భుతమైన రాజరాజేశ్వరి సమేతుడైన కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవటానికి ఇక్కడికి పరమశివుడు కూడా వేంచేశారు. మరికొద్ది సేపట్లో ఆ కళ్యాణాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ప్రవచన సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ప్రవచనం అందించవలసిందిగా కోరుతున్నాం. జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండనా మదనాంతక భక్తవత్సలా ప్రియ కైలాస దయాసుధాంబుధే జయ శంకర పార్వతీపతే మృడ శంభో. జై మహాదేవ. కార్తీక మాసంలో ఈరోజు ఒక విశేషమైనటువంటి రోజు. కార్తీక సోమవారం పవిత్రమైనది అయితే 4 యోగాలు కలిసాయి ఇక్కడ. ఒకటి మాస వైశిష్ట్యం, రెండవది వారము, మూడవది నక్షత్రము, అదేవిధంగా 4వది ప్రత్యేకించి ఈరోజు అగ్నిశోమాత్మక తత్వమైనటువంటి శివపార్వతులను ఆరాధించేటువంటి రోజు. పరమేశ్వరుడికి దీపాలు మనం అందిస్తున్నాం, కానీ పరమేశ్వరుడే దీపము అని తెలుసుకోవాలి. భగవంతుడికి మనం పూజా ద్రవ్యాలు సమర్పించేటప్పుడు పూజా ద్రవ్యాలు స్వామికి ఇస్తున్నాం అంటాం, కానీ పూజా ద్రవ్యాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి గొప్ప జ్ఞానం మన సంస్కృతిలో కనబడుతుంది. అదే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అనే అంశంలో కూడా కనబడుతున్నది. అయితే భగవంతుడికి ఇచ్చే ఉపచారాలన్నీ దేనికదే గొప్పదైనప్పటికి కూడా దీపానికి ఒక ప్రత్యేకం ఉన్నది ఇక్కడ. అసలు దీపజ్యోతిలోనే భగవంతుని ఆవహింపజేసి ఆరాధించడం అనే ఒక ప్రక్రియ ఉన్నది. దీపం వెలుగు కోసం మనం ఆవిష్కరించుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ దీపం వెలుగు కోసం మాత్రమే కాదు, దీపానికి సంబంధించి అనేక నియమాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. ఒక జ్యోతిని వెలిగించేటప్పుడు దానికి ఒక ప్రమిద, ఒక చమురు, ఒక వత్తి, ఇవన్నీ ఒక పద్ధతి. అంతేగాని ఇలా స్విచ్ వేస్తే అలా వెలిగే విద్యుత్ దీపాలు కోట్ల కొలది ఉంటే ఈ దీపం వెలిగించడం ఎందుకండి అని కొందరు ప్రశ్న వేస్తుంది. కానీ కోట్ల కొలది విద్యుత్ దీపాలున్నా మామూలుగా మనం వెలిగించే ప్రమిదలోని దీపం ఒక్కటి మరికొన్ని కోట్లని వెలిగించగలదు. మిగిలినటువంటి విద్యుత్ దీపాలుగా శక్తి లేదు. అంతేకాదు, దీపం ఎటువంటి మహిమ కలది అనేది పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగా మనం దీపోత్సవం చేస్తున్నాం. కానీ ఆ మహిమల వెనక కేవలం నమ్మకం మాత్రమే కాదు, విశ్వాసానితో పాటు విజ్ఞానం కూడా దాగి ఉంది అని తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. ఒక ప్రమిద, అందులో చమురు, అందులో ఒత్తి, దానికి జ్యోతి. ఈ ప్రక్రియలో వచ్చేటువంటి కాంతికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రకాల వాసనలు వచ్చినప్పుడు అవి శరీరంలో ప్రభావం చూపించడం మనకు తెలుసు. ఒక్కొక్కప్పుడు కొన్ని వాసనలు మన మనస్సుని ప్రశాంతతనిస్తాయి, కొన్ని వాసనలు ఉన్న ప్రశాంతత పోగొట్టి కకావికలం చేస్తూ ఉంటాయి, అలర్జీలు, ఆందోళనలు కూడా తెస్తుంటాయి. వాసనకి ఎలాంటి శక్తి ఉంటుందో కాంతికి కూడా అంత శక్తి ఉంటుందనేది గమనించవలసిన అంశం. మనం పోసే చమురు బట్టి, అది తైలమా, ఆమదమా, నెయ్య, ఆ చమురు బట్టి కూడాను వచ్చే కాంతిలో మార్పు ఉంటుంది. అదేవిధంగా వేసిన ఒత్తి,
ఒత్తిలో కూడా అనేక రకాల పద్ధతులు ఉంటాయి. పత్తి నుంచి తీసినటువంటి ఒత్తే కాకుండా తామర తూడులోంచి కొంతమంది ఒత్తిని తయారు చేస్తారు. కొందరు వస్త్రాన్ని ఒత్తిగా పెడతారు. ఏదైనా వెలుగే కదా అంటే లాభం లేదండి. ఆ పెట్టిన దాన్ని బట్టి వచ్చే వెలుగు కూడా ఒక సంకేతం ఉంటుంది ఇక్కడ. అలా వెలిగే దీపానికే భగవత్ చైతన్యం ఉంటుంది. దాని యందు మనం భగవంతుని ఆవహింపజేస్తాం. దీప ప్రాధాన్యం మీరు పరిశీలించండి. పూజకు ముందు దీపం, పూజ మధ్యలో దీపం, పూజంతా అయ్యాక నీరాజనం పేరుతో మళ్ళీ దీపమే. కనుక ఆది మధ్యం అంతం కూడాను దీపమయంగా ఉంటుంది మన ఆరాధన. మహానుభావుడు భర్తృహరి దీపజ్యోతిని శివుడిగా దర్శించాడు. చూడోత్తంసిత చారు చంద్రకళిక చంచచ్చిఖా భాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభశ్రేయోద సగ్రే స్ఫురత్ అంతఃస్ఫుర్జదపార మోహతిమిర ప్రాగ్భారముచ్చాటయన్ చేతస్సద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపోహరః. జ్ఞానప్రదీపోహరః. శివుడు ఒక జ్ఞానదీపము అని చూపించాడు. అయితే ఇంట్లో దీపం వెలిగితే ఇంటికి లక్ష్మీకరం అంటారు. ఒంట్లో హృదయంలో శివుడనే దీపం వెలిగితే ఒంటికి జీవితానికి సౌభాగ్యమని చెప్తున్నాడు మహానుభావుడు. అయితే యోగుల హృదయంలో ఎప్పుడూ శివజ్యోతి వెలుగుతూనే ఉంటుంది అని అత్యద్భుతమైన భావన చెప్పాడు ఇక్కడ. అలాగే ప్రతి వాడు కూడాను ఒక జ్ఞానజ్యోతి వెలిగించాలంటే తాను దీపంగా ఎలా మారాలో పెద్దవాళ్ళు చెప్పారు చూడండి. మన శరీరం ప్రమిద, మన ప్రాణము చమురు, మన బుద్ధి ఒత్తి. అప్పుడు ఆ బుద్ధికి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఒత్తి వెలిగించాలి అంటే ముందు ఒత్తిని మనం సన్నగా చేస్తాం, దాన్ని కొన సరి చేస్తాం, అప్పుడు కానీ వెలగదు. అది కానీ కొన బండగా ఉందనుకోండి, ఎంత దీపాన్ని పెట్టినా వెలగదు, అగ్ని రగిల్చినా వెలగదు. కనుక కొనని మెత్తవరుస్తాం, సన్నగా కొనదేలేటట్టు చేస్తాం మనం. అలాగే బుద్ధికి ఏకాగ్రత అనే కొన ఉంటే గురువు జ్ఞానజ్యోతిని సులభంగా వెలిగించగలడు. ఇది తెలుసుకోవలసినది. ఆ కారణం చేతనే శాస్త్రం చెప్తున్న మాట, మన హృదయాన్ని ప్రమిదిగా చెయ్యు, భక్తిని చమురుగా పొయ్యు, బుద్ధిని ఒత్తిగా పెట్టు, ఏకాగ్రతని దాని కొనగా తీర్చిదిద్దు, గురువుని ఆశ్రయించు, గురువు జ్ఞానాన్ని వెలిగిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. అలా మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడం అనేది దీపంలో కనబడుతున్నది. అంతేకాదు దీపంలో అందులో పోసే చమురుకి ఒక్కొక్క ప్రత్యేకత ఎలా చెప్పుకున్నామో, దీప ఉపాధికి కూడా అంత ప్రాధాన్యం ఉన్నది. మట్టి ప్రమిదైతే ఒక ప్రత్యేకత. అదేవిధంగా మనం పెట్టేటువంటి ధాతువులతో చేసేటటువంటి సమ్మెలు కొన్ని ఉంటాయి. అది ఇత్తడి, వెండి, ఇచ్చా ధాతువులతో కూడా చేస్తారు. అంతేగాని ఇనుము, స్టీలు ఇలాంటివి దీపానికి వాడరు. నిజంగా మన నమ్మకమే అయితే ఏదైనా వాడచ్చు. నమ్మకం కాదు, దాని వెనకాల ఒక విజ్ఞానం ఉందని చెప్పడానికే ప్రతిదానికి ఒక నియమం పెట్టారు. నియమం ఉంది అంటే విజ్ఞానం ఉందని అర్థం. అంతేకాదు ఈ విజ్ఞానం భౌతికంగా తెలియబడదు, సూక్ష్మంగా తెలియబడుతుంది. అదృష్టవశాత్తు ఈ సూక్ష్మమైన దీప విజ్ఞానాన్ని యుగాల క్రితమే భారతీయులు అందించారు. అందులో మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్తాడు దీపం యొక్క మహిమని. ఎలాంటి దీపం ఎలాంటి దేవతలకి ఇవ్వాలి అని. ఈశ్వరుడు ఒకడే అయినప్పటికీ కూడా రకరకాల దేవతల రూపాలతో ఉంటాడు. ఆ దేవతల్లో కూడా సాత్వికమైన దేవతలు, తీవ్రమైనటువంటి రజోగుణ ప్రధానమైన దేవతలు ఉంటారు. రజోగుణ ప్రధానమైన దేవతలకు వెలిగించేటువంటివి ఆముదము మొదలైనటువంటి చమురుతో ఉంటుంది. సత్వగుణ ప్రధానమైన దేవతలకి దీపం ఇచ్చేటప్పుడు అది నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని వెలిగించమన్నారు. అంతేకాదు రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల దీపాలు. శని దోషం పోగొట్టడానికి ఒక దీపం, అదేవిధంగా గురుగ్రహ దోషం పోవడానికి మరొక దీపం. అంటే దీపానికి దేవతకి ఉన్న అనుబంధం కూడా మనం పరిశీలించవలసినది. దీపాన్ని ఏ దిక్కులో పెట్టాలో కూడా చెప్పారు చూడండి. ఏ దీపం ఏ దిక్కులో ఉండాలి. నువ్వుల నూనె దీపం అయితే ఎటు ఉండాలి, ఆవు నెయ్యి దీపం అయితే ఎటు ఉండాలి. నువ్వుల నూనె దీపం నీ కుడి చేతికి, ఆవు నెయ్యి దీపం నీ ఎడమ చేతి వైపు ఉండాలి. అంటే దేవుడికి కుడివైపు ఆవు నెయ్యి దీపం రావాలి. ఇలా నియమాలు పెట్టడంలోనే అది కేవలం ఒక నమ్మకం కాదు, దానికి ఆ దేవతకు అనుబంధం ఉంది అని చూపిస్తున్నారు. ఒక్క దీపజ్యోతిని వెలిగించి ఏకాగ్రంగా దాన్ని కానీ మనం ధ్యానం చేయగలిగితే అది త్రోటకము అనే ఒక ధ్యాన విధానమై మన లోపల అంతఃకరణలో ఉన్న దివ్యశక్తుల్ని జాగృతపరుస్తుంది. అందుకే అన్ని ఉపచారాలు ఒక ఎత్తు, దీపమొక్కటి ఒక ఎత్తు. మనం పూజల్లో కొన్ని ఉపచారాలు చేసేటప్పుడు సగానికి సగం అక్షతాన్ సమర్పయామితోనే అయిపోతుంది, అవునా లేదండి? వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అలాగే అన్ని అక్షతాలతో సరిపెట్టి వచ్చే గాని దీపం దగ్గరికి వచ్చేటప్పటికి దీపార్థం అక్షతాన్ సమర్పయామి కూడదు. దీపం వెలిగించవలసిందే. ఆ దీపజ్యోతి వెలిగించడంతో
అనేక ప్రయోజనాలు చెప్తారు. దీపా జ్ఞానమవాప్నుయాత్ అని చెప్పారు. దీపం వల్ల జ్ఞానం లభిస్తుంది. అంతేకాదు జీవుడికి కావలసిన అన్న అభీష్టాలు దీపం ఇవ్వగలదు. దీపేన సాధ్యతే సర్వం అనేటువంటిది ఒక నమ్మకంతో కూడిన మాట కాదు, ఒక సత్యాన్ని ఆవిష్కరించారు ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు గోరంత దీపం కొండంత వెలుగు అని. కానీ అది సామెత అయితే కావచ్చు, కానీ ఒక సత్యాన్ని మనం చెప్పుకోవాలి. గోరంత దీపం కొండంత వెలుగు, ఆ మాటకు మరొక మాట తోడు చేద్దాం, గోరంత దీపం కొండంత దైవం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. గోరంత దీపం వెలిగిస్తే అది కొండంత దైవమే రక్షిస్తుంది. ఎవరి క్షేమమైనా మనం కోరుకుని వారి కోసం గాని దీపం వెలిగిస్తే వారి ఆయుష్ని దీపం కాపాడుతుంది. ఇది ఒక విశేషమైన అంశం అండి. ఇక్కడ శాస్త్రంలో దానికో పద్ధతి చెప్పారు. అదేవిధంగా ఆత్మశాంతి కలిగించడంలో కూడా దీపానికి ఒక ప్రత్యేకత ఉంది. విజయాన్ని కలిగించడంలో దీపానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా ఏళ్ల క్రితం భారతదేశం ఒక యుద్ధాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అటు సైనికులు ఇటు సైనికులు యుద్ధంలో ఉన్నప్పుడు భారతదేశానికి విజయం కావాలని అనేక దీపాన్ని వెలిగించారు కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కాంచీపీఠంలో. ఇది కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం. అంతేకాదు సైనికులు యుద్ధంలో మరణించారని తెలిసాక ఆ సైనికుల ఆత్మశాంతికే దీపాలు వెలిగించేవారట. ఈ రోజున మనం ఇక్కడ అనేక దీపాలు వెలిగిస్తున్నాం మన క్షేమం కోరుకుంటూ, కానీ ఆ చేత్తో మరొక్క దీపం దేశక్షేమం కోరుకుంటూ వెలిగించండి. ఇది చాలా ప్రధానమైనది. ఇప్పుడు అందున మన దేశానికి, మన దేశ సైన్యానికి క్షేమము విజయము లభించాలి అనే ఉద్దేశంతో దీపజ్యోతిని వెలిగించాలి. ఎందుకంటే దీపలక్ష్మి అనే మాట ఉంది, దీప దుర్గా అనే మాట కూడా ఉందండి. దుర్గాదేవి మంత్రాలు కొన్ని మంత్రశాస్త్రంలో ఉన్నాయి. అందులో దీప దుర్గా అని ఒక మంత్రాన్ని చెప్పారు ఇక్కడ. అంటే దీపాన్ని దుర్గాదేవిగా ఆరాధించడం. దుర్గాదేవి తన భక్తుని ఎలా రక్షిస్తుందో దీపాన్ని జగన్మాతగా భావించి ఆరాధిస్తే ఆ తల్లి రక్షిస్తుంది. అందుకే అమ్మవారిని స్తుతిస్తూ శాస్త్రమే లోకైక దీపాంకురాం అన్నది ఇక్కడ. ఇంటంతటికి ఒక్క దీపం వెలుగునిస్తుంది అంటాం మనం. అంతేకాదు ఈ దీపంతో ఇంట్లో దీపం పెట్టే నాథుడు లేడండి అని ఒక మాట కూడా ఉన్నది మనకి ఇక్కడ. అంటే ఇంట్లో దీపము ప్రధానమైన ఆధారం అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అంతేకాదు ఇల్లాలు అంటే ఇంటికి దీపం ఇల్లాలు ఒక మాట ఉన్నది. అంటే దీపానికి అంత ప్రాధాన్యమో ఇల్లాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. అది దీపలక్ష్మి, ఇది గృహలక్ష్మి. కనుక ప్రతి గృహలక్ష్మి తన ఇంటి దీపం 2 పూటలా చక్కగా వెలిగేటట్టు చూసుకోగలిగితే ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే అందులో గృహలక్ష్మిదే బాధ్యత. ఎందుకంటే అగ్నిహోత్ర గృహాల్లో అగ్నిహోత్రుడికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ప్రతి ఇంట్లో దీపజ్యోతికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రోజుల్లో అగ్నిహోత్ర గృహాలు ఇంచుమించు చాలా తగ్గిపోయాయి. వేళ్ల మీద కూడా లెక్కించదగినన్ని ఉన్నాయా లేదా అనే సందేహంలో మనం ఉన్నాం. కానీ మన ఇంట్లో రోజు దీపం వెలిగించుకుంటే అంతకంటే నిత్యాగ్నిహోత్రం మరొకటి ఉండదు. అందుకే అగ్నిహోత్రం వెలగడం ఎంత దివ్యమో దీపం వెలిగించడం అంత పుణ్యం. అందుకే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పుడు కౌసల్య నేను నీతో పాటు వనవాసానికి వస్తానంటుంది. అప్పుడు రామచంద్రమూర్తి తప్పమ్మా, నువ్వు పతిని అనుసరించి ఉండాలి. అంటే నువ్వు తండ్రి మాట విని బయలుదేరుతున్నావు, తల్లి మాట విని ఉండిపో అన్నది ఇక్కడ. నేను తండ్రి మాట విని బయలుదేరట్లేదు, తండ్రి మాట నిలబెట్టడానికి బయలుదేరుతున్నాను. తండ్రి మాట నిలబెట్టడం నాదెంత బాధ్యతో భర్త మాట నిలబెట్టడం నీదే అంత బాధ్యత కనుక నన్ను వనవాసానికి పంపించు అన్నాడు రామచంద్రమూర్తి. ఆశ్చర్యపోయింది ఆ తల్లి. సరే నువ్వు వనవాసానికి వెళ్ళు, నేను నీతో పాటు వస్తానంటే లేదమ్మా, అగ్నియాగార పరాభవ, గొప్ప మాట చెప్తాడు అక్కడ. నువ్వు ఇంట్లో ఉంటూ అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా చూసుకో అని. ఇప్పటికీ యజ్ఞం చేసేటప్పుడు గృహస్థు యజ్ఞం చేసేటప్పుడు ఆ గృహిణి అగ్నిహోత్రం ఇస్తుందండి. తనంత తాను అగ్నిహోత్రాన్ని రగల్చడు, గృహిణి అగ్నిహోత్రం ఇస్తుంది. అంటే అగ్నికి ఇల్లాల యొక్క ప్రాధాన్యం ఎంత ఉన్నదో దీన్ని బట్టి తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఆ అగ్నిహోత్రమే మనం దీపజ్యోతిలో దర్శిస్తున్నాం అనేది ఒక్కటి గమనించితే, ఆ దీపం ఇల్లాలు వెలిగించి ఆ 2 పూట్ల ఉంచితే ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఆ దీపజ్యోతిని మనం శివస్వరూపంగా ఇప్పుడు చూడబోతున్నాం. శివుణ్ణి లింగ రూపంలో మనం పూజిస్తాం. లింగంలో ఎందుకు పూజించడమయ్యా అంటే ఆయన ఆదిమధ్యాంతరహితమైన జ్యోతిస్వరూపం అనే భావం లింగంలో కనబడుతుంది. పరమాత్మ నిరాకారుడు అని చెప్తుంది మన సంస్కృతి, సాకారుడని చెప్తుంది మన సంస్కృతి. అంటే సాకారంగానూ ఆరాధించవచ్చు, నిరాకారంగానూ పూజించవచ్చు. నిరాకారమైన శివతత్వానికి సంకేతమే లింగాకారము. అందుకే లింగాకారానికి కన్ను, ముక్కు, చెవి ఏవి ఉండవు ఇక్కడ. అదొక సర్వవ్యాపకమైన విశ్వవ్యాపకమైన అఖండ చైతన్య స్వరూపం. ఆ అఖండమైన చైతన్య స్వరూపాన్ని నువ్వు జ్యోతిస్వరూపంగా చూస్తున్నావు. ఒక్కసారి దీపం వెలిగించండి, వెలుగుతున్న కాంతి కళిక అచ్చం ఒక జ్యోతిర్లింగంలా కనబడుతుంది. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అందుకే యోగ శాస్త్రం ఏం చెప్తోందంటే మన కనుబొమల నడిమి స్థానం ఏదైతే ఉన్నదో అది ఎడ
పింగళ అనే రెండు నాడుల నడుమ సుషుమ్నా నాడి కలిసినటువంటి కేంద్రం. ఇదే వారణాసి అంటారు. ఇక్కడ వారణాసి, వరణ అసి, ఇడా పింగళ, మధ్యలో గంగ, సుషుమ్నా నాడి, ఈ మూడు కలిసిన చోటు వారణాసి. ఇదే కాశీ. కాశీ అంటే కాంతి స్వరూపం అని అర్థం ఇక్కడ. కనుక జ్యోతిర్లింగం ధ్యానించవలసిన చోటు ఆజ్ఞాచక్ర స్థానం. అదే ప్రమిద. అక్కడ వెలుగుతున్న శివజ్యోతిని దర్శించండి. ఇప్పుడు మీరు దీపం వెలిగించగానే ఆ జ్యోతిని చూడగానే అది శివలింగం అనే భావన మీకు రావాలి. ఆ భావన ఒక్కసారి వస్తే ఇది కోటి దీపోత్సవం కాదు, కోటి జ్యోతిర్లింగాల ఆవిష్కరణ అని మీకు తెలుస్తుంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కాదు, కోటి జ్యోతిర్లింగాలు ఇప్పుడు ఇక్కడ వెలగబోతున్నాయి ఇక్కడ. అంతేకాదు, లింగానికి అభిషేకము, పూజా విధానం ఎంత గొప్పదో, ఒక్క దీపం వెలిగించి ఆ దీపంలో శివుణ్ణి ధ్యానించి అక్కడే శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, శంకరాయ నమః, శంభవే నమః, మృత్యుంజయాయ నమః అంటూ 4 పువ్వులు పెట్టి దండం పెడితే అదే పెద్ద శివారాధన, జ్యోతిర్లింగారాధన. గుర్తుపెట్టుకోండి. కనుక వెలిగించే ప్రతి దీపజ్యోతి శివస్వరూపంగా దర్శించాలి. అందుకే శివుణ్ణి జ్యోతిగా చూశాడు భర్తృహరి. చూడోత్తం సితచారు చంద్రకళిక చెంచచ్చిఖాభాస్వరో. ఈ జ్యోతి ఎలా ఉన్నదంటే ప్రతి అగ్నికి పైన ఏదో కొన కాంతి బిందువు కనబడుతుంది, కానీ ఈయనకు పైన నెలవంక అనే బిందువు కనబడుతుందయ్యా అన్నాడు. అంతేకాదు, దీపం వెలిగిస్తే మిడతగాని కాంతిని మింగుదామని వస్తే పోతుందట. అలాగే శివుడనే జ్యోతి వద్దకు మన్మధుడనే మిడత వచ్చి తగలబడ్డాడు అని చెప్పారు ఇక్కడ. అంటే కాముడనే వికారాన్ని తగలబెట్టినటువంటి కాంతి స్వరూపం పరమేశ్వరుడు, అది చెప్తున్నది. అలాంటి శివజ్యోతులని ఇక్కడ మనం కోటి రూపాలతో దర్శిస్తూ ఆరాధిస్తున్న సందర్భంలో శివుడే మన కోసం వచ్చాడు. ముఖ్యంగా భక్తి టీవీ వారు ఒక అత్యద్భుతమైనటువంటి సాంస్కృతిక మహోద్యమాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం ప్రపంచమంతా కూడా నివ్వెరపోయే ఒక మహాసంఘటన ఇక్కడ జరుగుతున్నది. ఇంతమంది ఇక్కడ జాగృతమై సమావేశమై చక్కగా జ్యోతిస్వరూపాలను ఆవిష్కరిస్తూ ఉంటే పేరుకి కోటి దీపోత్సవం గాని కోటి సాంస్కృతిక కళలు ఇక్కడ కనబడుతున్నాయి మనకి. ఒకవైపు సంగీతం, మరొకవైపు సాహిత్యం, మరొకవైపు దేశం నలువైపుల నుంచి మహాత్ముల యొక్క ఆగమనం, వాళ్ళ యొక్క మంచి మాటలు, సందేశాలు, ఇన్నిటి మధ్య కోటి దీపోత్సవం జరగడం అంటే అంత విశేషమైన అంశం ఇక్కడ. కనుకనే ఇక్కడ స్వామి స్వయంగా వస్తున్నాడు. అన్నవర స్వామి వచ్చాడు, వెంకటేశ్వర స్వామి వస్తాడు. ఇవాళ సాక్షాత్ వేములవాడ రాజరాజేశ్వరీదేవి, రాజరాజేశ్వరుడు వస్తున్నారు. ఆ రాజరాజేశ్వర తత్వం ఎంత విశేషమైనదండి. రాజరాజు అంటే కుబేరుడు అని అర్థం. రాజరాజేశ్వరుడు అంటే కుబేరుడికి కూడా ప్రభు అయిన పరమేశ్వరుడు. కుబేరుడు ఐశ్వర్యాలు ఇస్తాడు, కానీ శివుడు సైగ చేస్తేనే ఇస్తాడు. చెప్పండి ఇక్కడ. అందుకే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని ఒక మాట ఉన్నది. పరమేశ్వరుడు సమ్మతిస్తేనే సర్వైశ్వర్యాలు. అందుకే కుబేరాది ఐశ్వర్య దేవతలు కూడా ఏ పరమేశ్వరునికి బానిసలై ఉంటారో అటువంటి పరమేశ్వరుడు రాజరాజేశ్వరుడు. పైగా రాజా అంటేనే వెలుగు. రాజతే ప్రకాశతే ఇది రాజా. వెలిగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సూర్యుడు ఒక రాజు, చంద్రుడు ఒక రాజు, అగ్ని ఒక రాజు. కానీ రాజులైన సూర్యచంద్రాగ్నులకు కూడా వెలుగునిచ్చేవాడు కూడా ఆయన పరమేశ్వరుడు. జ్యోతిషామపి యజ్యోతి. అందుకని రాజులకు రాజైన ఈశ్వరుడు గనక రాజరాజేశ్వరుడు అన్నారు. అంతేకాదు, రాజు అంటే పాలకుడు అని అర్థం. లోకంలో అనేక మంది పాలకులు ఉన్నారండి. దిక్పాలకులు, గ్రహపాలకులు, ఈ పాలకులు, ఆ పాలకులు. కానీ ఈ పాలకుల బ్రతుకులు అంతంత మాత్రమే. పాలకులకు కూడా పాలకుడైన వాడు శాశ్వతమైన పాలకుడు గనక రాజులకు రాజు, రాజరాజు ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే పాలకుడు. అంతేకాదు, ఐశ్వర్యవంతుడు ఈశ్వరుడు. ప్రపంచంలో ప్రతి ఐశ్వర్యం ఆయనదే, ఆయన ఇస్తేనే వచ్చింది. ఒక దీపం కాంతిని అలా ప్రసరిస్తుందో ఈశ్వరుడు అలా ఐశ్వర్యాలను ప్రసరిస్తూ ఉంటాడు ప్రపంచమంతా. అలా ఐశ్వర్యాల్ని ప్రసరింపజేసేటువంటి పరమేశ్వరుణ్ణి మనం మహాజ్యోతిగా, వివిధ జ్యోతులుగా దర్శించే అత్యద్భుతమైన అవకాశం ఈ కార్తీక మాసం నాడు మనకు లభించింది. అందున సోమ అంటేనే అమ్మవారు, రసస్వరూపము సోమము, అగ్నిస్వరూపుడు శివుడు. అందుకే చల్లదనము అమ్మ, వెచ్చదనము శివుడు. మనకు వేడి కావాలి, చలువ కావాలి. అందుకే శివపార్వతులు ఇద్దరూ మనకు కావాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉపాసింపబడే రోజే సోమవారం. నమ సోమాయచ రుద్రాయచ. ఈ సోమ అంటే రసస్వరూపము, చంద్రుడు అని రెండు అర్థములు ఉన్నాయి. మూడవ అర్థము సా ఉమా సోమ. ఉమాసహితుడైన వాడు సోమ అని అర్థం ఇక్కడ. కనుక ఉమాసహితమైన పరమేశ్వరుని మనం దర్శిస్తున్నాం ఇక్కడ. అందుకే కైవల్యోపనిషత్తు గొప్పగా చెప్పింది, ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. ఎంత ప్రశాంతమైన మూర్తిని ధ్యానించమని చెప్తున్నారు చూడండి. దీపజ్యోతి ప్రశాంతంగా వెలుగుతుంది. దీపానికి లోపల నీలం ఎలా ఉంటుందో శివునికి నీలకంఠం అలా కనబడుతున్నది. అందుకే నీలకంఠంతో ఉన్న శివుడు నడుమ నీలము కలిగిన జ్యోతిలా కనబడుతున్నాడని వర్ణించారండి.
దాక్షిణ్యం ఒక రూపు కట్టి ఎదుటంతా నిల్చినట్లున్నదే. అక్షీణంబగు జ్యోతి మధ్యమున నీలాభన్ విడంబించు నీ రక్షానైపుని చాటు శ్రీగళముతో రాజిల్లు సర్వేశ నా పక్షం ఉండి స్ఫురింపు మా యదను దేవా నీలకంఠేశ్వరా అని ధ్యానిస్తూ, నీలకంఠుడైన శివుడు ఎలాగైతే తెల్లని కాంతితో ఉంటూ కంఠము దగ్గర నీలముతో ప్రకాశిస్తూ ఉన్నాడో, పైన జటాజూటమంతా అగ్నిశిఖల్లా ఉంటూ ఉంటే తెల్లదనము, ఎర్రదనము, నీలము మూడు కలిసి శివకాంతిలో కనబడుతున్నాయి. దీపం వెలిగించి చూడండి, ఆ దీపకాంతిలో కూడా ఎరుపు, తెలుపు, నీలం మూడు కనబడతాయి. ఇప్పుడు చెప్పండి, శివునికి జ్యోతికి ఏమైనా భేదం ఉందా? కనుక శివజ్యోతియే శివుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. అందుకే ఆలయాలకు వెళ్ళి మన ఆ మాత్రం దీపం పెడితే ఎంతటి ఫలితాలు లభిస్తాయో కార్తీక పురాణం మనకు చెప్తూ ఉన్నది. ఇక్కడ అసలు నిజానికి మనం ఏ ఆలయాలకి ఏ క్షేత్రాలకు వెళ్ళగలము? అంత శ్రమ, అక్కడ ఒత్తిడి, ఇవన్నీ తట్టుకోలేమనేమో ఆయా ఆలయాల నుంచే దేవతలు ఇక్కడికి విచ్చేశారు. అంతేకాదు భారతీయ సంస్కృతిలో భాగం కార్తీక మాసం, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కనుక కార్తీక దీపములు, కార్తీక మాసము ఒక మతపరమైన అంశంగా మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా దర్శించవలసినటువంటి ఒకానొక అత్యద్భుతం మనకి ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నది. అందుకే ఆసేతు సీతాచలం పరిశీలించండి. మొత్తం ఎక్కడ చూసినా భాషలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, ఆహార విహారాలు వేరైనా, ఆచార వ్యవహారాలు వేరైనా కార్తీక దీపోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ గంగా తీరంలో, ఇక్కడ గోదావరి తీరంలో, కృష్ణా తీరంలో, నదీ తీరాల్లోని ఆలయాల్లో నదీ తరంగాల జలాల అలలపై తేలుతూ కూడా దీపాలు విరాజిల్లుతున్నాయి ఇక్కడ. అలా భారతదేశం అంతా కూడా దీపోత్సవాన్ని నడుపుకుంటూ ఉన్నది ఇక్కడ. అందుకే జ్ఞానమే జ్యోతిగా భావించాలి అంటే, జ్ఞాన జ్యోతి వెలగాలంటే ఏముండాలో చెప్తున్నారు. నీ హృదయాన్ని ప్రమిదే చెయ్యు, భక్తిని తైలము చేయు, ఏకాగ్రమైన బుద్ధిని ఒత్తిగా చెయ్యు, అప్పుడు జ్ఞానజ్యోతి వెలుగుతుంది అని చెప్పారు ఇక్కడ. కనుక మనసు ప్రమిద నిండా భక్తి చమురు నింపుకొని ఏకాగ్ర బుద్ధితో నిలబడితే శివుడే దయతో వెలిగిస్తాడు, మనలో శివజ్యోతి సాక్షాత్కరిస్తుంది. అలా దర్శించడానికే జరుపుతున్నటువంటి ఈ దీపోత్సవంలో శివజ్యోతికి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ, ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్ ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్ నమస్కరించుకుంటూ భర్తృహరి ఆవిష్కరించిన శివజ్యోతికి ఆ శ్లోకంతో మనం స్వామివారికి జ్యోతిని సమర్పించుకుంటూ ఉన్నాం. చూడోత్తంసిత చారు చంద్రకళికా చంచచ్చిఖా భాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభశ్రేయోద సాగ్రే స్ఫురత్ అంతఃస్ఫుర్జదపారమోహతిమిర ప్రగ్భారముచ్చాటయన్ చేతస్సద్బని యోగినాం విజయతే జ్ఞానప్రదీపోహర. ఒక గదిలో 100 ఏళ్ల నుండి చీకటి ఉందండి. ఒక్కసారి దీపం వెలిగించారు. చీకటి 100 ఏళ్లున్నా చీకటి తొలగించడానికి దీపానికి 100 ఏళ్లు పట్టదు, క్షణం చాలు. అలాగే మన హృదయంలో జన్మ జన్మల మోహాంధకారాన్ని శివధ్యానంతో వెంటనే తొలగించుకోవచ్చు. అటువంటి శివజ్యోతిని హృదయంలో ఆవిష్కరింపజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొత్తం ప్రపంచమంతా కూడాను హైందవ ధర్మంలో ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేసేట్టు ఆవిష్కరించినటువంటి రచన టెలివిజన్స్ అధినేత అయినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారు, వారి కుటుంబము, అదేవిధంగా ఈ ఛానల్లో బృందంగా ఉంటూ ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న వారందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం లభించుగాక, భారతదేశానికి విజయం లభించుగాక, భారతదేశం ఎల్లవేళలా శ్రేయస్సుతో క్షేమంగా సుస్థిరంగా నిలబడుగాక, సనాతన ధర్మము ప్రకాశవంతముగా భాసిల్లుగాక అని ఆశిస్తూ పరంజ్యోతి అయిన శివజ్యోతికి నమస్కరిస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక్కసారి అందరం ఎలుగెత్తి పలుకుదాం, మొత్తం ప్రతిధ్వనించాలి. టీవీ ఛానల్స్ లో చూస్తున్న భక్తులకు కూడా మీ కంఠధ్వని హోరెత్తి వినబడాలి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.